కొడుతుంది కత్తెర గోరింకలు కలవాడి ఉన్నాయాట గోరింకల కొడుతుంటే గవ్వలో గరకాయలలో పొక్కులు వస్తున్నాయి రా మల్లయ్యకు అయ్యో గరకాయలోనే పొక్కులు వస్తా ఉన్నాయా గరకాయలోనే పొక్కులు వస్తా ఉన్నాయా గరకాయలలో పొక్కులు వస్తున్నాయి పొక్కుల పొక్కులు మారు పొక్కులు పడిచి ఎవరో రక్తాలు కాస్తున్నాయి మల్లయ్యకు వల్ల వల్ల దేవుడు రామో రామ కొట్టి వశకాంతుడైతున్నాడు అది చేతుల కరకాయలలో పొక్కులత్తున్నాయి పొక్కుల పొక్కులు మారు పొక్కులు వచ్చిన రక్తాలు కనబట్టనే భగవంత ఏం చెప్తారా భగవంత ఈ గుండెమోతుల గుడ్డారని నేను ఎట్లా సాబి వెళ్ళాలి భగవంతుడు ఎక్కడున్నారో లోకాల శంకరాన్ని శంకరుని కాదు చేసేవారికల్లా లోకాల శంకరుడైనా కానీ గాలిదేవుని పిలిచిండు దూలిదేవుని పిలిచిండు వరే కొడుక గాలిదేవా గణపతి రాజా దూలిదేవ దుర్గపతి రాజా ఎక్కడ కొల్లాపురి పట్టానికి పడబడ బాగా మందున జంగాల పరవడి లింగాల కరువడి కాడ గుండెమోతుల గుడ్డ ఉన్నది గుండెమోతుల గుడ్డను కాడికి వచ్చిండు నా కొడుకు మల్లయ్య గుండెమోతుల గుడ్డాన్ని సామి ఎత్తనాడు సిలికబుద్ది గుడ్డలు బట్టి సరి ఆప కామలు బట్టి సామి ఎత్తుంటే అరిసి చేతుల కమ్మల పొక్కులు వచ్చిన పొక్కుల పొక్కులు మారు పొక్కులు వచ్చిన రక్తాలు కారుతున్నాయి కొడుకు మల్లయ్యకు కొడుకు మల్లయ్య కలకల కలకల కన్నీరు తీస్తున్నాడు ఇప్పుడే మీరు వెళ్ళిపోయి తురుపుకి వెళ్ళగాలి పడబడికి పెట్టాలి పడబడికి వెళ్ళగాలి తురుపుకు పెట్టాలి ఆ మంగ పొదలు పరకి పొదలైనా కానీ కుక్కుటెర్ర కాడికి వెళ్ళి లేచి ఒక దగ్గర ఎట్టం పెట్టుమన్నాడు గా శంకరుడు అని వరకల్లా నాడు గాలి దేవుడు దూడి దేవుడు అయినా కానీ గొల్లపురి పట్టానికి పడడం బాగా మందున గాలి దేవుడు వస్తున్నాడు దూడి దేవుడు వస్తున్నాడు తూర్పుకేలి గాలి పడవడికి పెడుతున్నది పడవడికేలి గాలి తురుకు పెడుతుంటే మంగ పొదలు పరికి పొదలు దంత పొదలు కత్తెర గోరింకలు అయినా కానీ కుక్కుటెర్ర కాడికి వెళ్ళి లేచి అదే గుండెమోతుల గుడ్డము లోపట ఇది ఇక్కడ మరి మాత్రమే గుండెమోతుల గుడ్డము కాడా కారణాల పుట్ట మీద ఎట్టం పెట్టేయాట ఓ రామ రామో మంగ పొదలన్నీ పరికి పొదలన్నీ తీసినే కానాడు కరణాల పుట్ట మీద ఎట్టమే ఆడబెట్టినాయో అప్పుడు మల్లయ్య ఏమనుకున్నాడు నేను పరికి పొదలు మంగ పొదలు నేను సామి చేయలేను భగవంతా గాలి దేవుడు వచ్చిండు నాకు సాయం చేసిండు దూలి దేవుడు వచ్చిండు నాకు సాయం చేసిండు ఈ మంగ పొదలన్నీ పరికి పొదలన్నీ కరణాల పుట్ట మీద ఎట్టం పడ్డాయి మరి ఆ ఎట్టాన్ని అడ్డు పెట్టాలి ఎట్టాన్ని అడ్డు పెట్టాలంటే నా దగ్గర అగ్గి లేకపోయినా అని భగవంతుడు మల్లయ్య 4 వేగాల గల్లవాడు భగవంతుడు హంస వేగం గల్లవాడు నీల వేగం గల్లవాడు పాల వేగం గల్లవాడు అగ్గి వేగం గల్లవాడు మల్లయ్య భగవంతుడు మల్లయ్య గానాడు ఏమనుకున్నాడు ఒత్తి పుల్ల మధ్య పుల్ల కాశ పుల్ల 3 పుల్లలు పట్టి అగ్గి నీరు తయారు చేస్తారా మల్లయ్య ఒత్తి పుల్లారా చేతులు పట్టేరా
అగ్గిలింగ 40 కారణాల పుట్ట కన్నెళ్ళకెళ్ళి పోయి పుట్టలో పడబడ వరకల్లా ఆ పుట్టలో పడ ఎండిన గొర్రె బంగారు పొడలు ఉన్న సంగతి మళ్ళీ తెలవబోదు. ఎండి గొర్రె బంగారు పొడలు పొద్దేడు ఈతలు ఎనుకుంటా మాపేడు ఈతలు ఎనుకుంటా నల్ల గొర్రె మంద 400 లక్షలు ముల్లి గొర్రె మంద 300 లక్షలు బట్ట గొర్రె మంద 12 లక్షల గొర్రె మంద కాలుతున్నది రా దేవుడు. ఒలవాడ గొర్రె మంద ఒల చేత ఉన్నది రా నాయన. ఆ పుట్టలో పడ గొర్రె మంద ఉన్న సంగతి మళ్ళీ తెలవబోదు. ఆ కారణాల పుట్టలో పడికి గొర్రె మంద ఎట్ట వచ్చిందంటే ఒకనాడు దినము నాడు వర్షనాది కాలం నాడు లోకాల శంకరుడు ఈ మాలయ కొండలకెళ్ళి పంచలగిళ్ళకి వెళ్ళిపోయి భార్య పార్వతమ్మ దగ్గరికి నేను వెళ్ళిపోయి కమలమంత అన్న తిని వస్తున్నాను శంకరుడు నంది మీద కొలువు తీరి పంచల గిళ్ళ తొమ్మల పట్టిడుగా శంకరుడు. పంచల గిళ్ళకి వెళ్ళిపోయి నా భార్య పార్వతమ్మ చేత కమలమంతా తిని వస్తున్నాను నాడు జంగం అయ్యా నడవలేక జంగమా నల్ల ఎక్కే పెట్టినట్టుంటే కొండలకి వెళ్ళిపోయి తోడు పూజ చేస్తా మనకు అమ్మని అన్నం పెడితే వెళ్ళిపోతానే నాదా ప్రాణేశ్వర. అమ్మవారి పార్వతమ్మ ఏమనుకుంటున్నది అంత ముందుకే కా తల్లి పార్వతమ్మ చూసినా మరి పూడమ్మకి ఒకనాడుతో చూసేవారికల్లా కోటి వేల జీవరాజు కనబడుతున్నాయి. గొర్రె మానికి కనబడతలేదు, గోవు మానికి కనబడతలేదు. ఆయన నా భర్తకు అన్నం పెట్టి మరి నా భర్త అన్నం తినే సమయం లోపల నేను ఒక మాట్లాడుతా కాదనోడు లేదనో కా తల్లి పార్వతమ్మ తీసుకుని వచ్చింది నాదా ప్రాణేశ్వర. ఇప్పుడు ఇక్కడ లోపల నీకు అన్నం పెడితే కానీ నాదా ప్రాణేశ్వర ఒక మాట చెప్తున్నా నాదో నాదా ప్రాణేశ్వర. అయితే నీకు అన్నం పెట్టినా కానీ ఒక మాట ఉన్నది అయ్యా ఒక్కడే ఇచ్చేదాన్ని అమర్చారు. ఎందుకయ్యా లోకానికి దాతను నేను, లోకానికి మాతవులు. ఒక 4 కోరుకో లేదయ్యా ఒక్కడే కోరిక 10 కోరుకో లేదయ్యా మంచి అడిగి ఒక్కటే అని అడుగుతున్నా. ఇదేనా పొడుచుడు తింది మరి ఒక్కడైనప్పుడు ఒకటే చెప్పాలి. ఒక్కటా 10 కోరుకో అది ఒక్కదే ఇచ్చుదాన పార్వతి ఒక్కటి అంటున్నావు. నీ ఒక్కట్ల మన్నువాడు ఎంత దొడ్డుదో అదెంత పొడుగుదో ఒక్కటేమి కాదు. మరి 4 కోరుకో అవసరం అని కూడా తిప్పరు సగం అమ్మిని పేరు మీద పంట చేసి తప్పో మనదే తిప్పరు మనదే మరి నాదా. సరే నాదా ఒకటి అడుగుతున్నావు కాదు లేదు అనద్దు. నేను అబ్బో నీ మాట లోకానికి దాతలు నేను శంకరునంత దాతలేరాట పార్వతమ్మ అంత మాతలేరాట. ఏది అడిగినా కాదు లేదనుకుంటా తీసుకొచ్చి నీ చేతిలో పెట్టే బాధ్యత నాది. కోరుకో నిన్ను నమ్మని మాట నమ్మ రాజ్యాలు రంగు సంగమోని నువ్వు దేశాలు దేవ సంగమోనివి సంగమోని మాట అసలు నమ్మ నా మాట చేతిలో చేసి నా మాట నమ్మ చేసుకున్న మొగని మాట నమ్మకపోతే ఇంకెవరి మాట నమ్ముతా గుడిసెని వాసంని దూలంని తడక మనిషి చేసుకున్న మొగని మాట నమ్మకపోతే ఎవరి మాట నమ్ముతావే నేనా ఎవరు అందరూ అన్నారు అయ్యా వాడు వచ్చిన అయితే నువ్వు ఇస్తావు కానీ అలా నేను మాట ఇచ్చినాక లేదు బామ అద్దంటే నువ్వు కొని మరి మా మొగళ్ళ మాటనా మా మొగళ్ళ మాట ఎప్పుడు ఒక్కోసారి నోట్లకి వచ్చిందనుకో అది తప్పకుండా ఇచ్చే తీరుతాం ఇస్తావు కదా. మా నోట్లకి రానే రాదు వచ్చిందనుకో బరాబర్ ఇచ్చుడే. అబ్బో మీ మొగలు తాగిన కూడా ఒకటి తాగు ముందుకు ఒక మాట అలా ఏ మాట ఒక మాట తాగు ముందుకు ఒకటి ఇచ్చిదానా ఎదరికనే తాగక ముందుకు మాట్లాడిన మాటలు అన్ని ఉత్తయే తాగినాకనే బరాబర్ మాట్లాడుతున్నాం. కడుపులోనే అన్ని కక్కుతాడు
తాగుతాడు తాగినాక మాట్లాడిన మాటలే పక్క ఆ ముందుకు మాట్లాడిన అన్ని ఉత్త ఏమంటారు రాజు ఆయనక నాలుగత్తాయి నాదా అవి కాదు లేదు అనద్దు లేదు ఖచ్చితంగా ఇంత పోయి కొడుకో కొడుకో ఆనాడు అమ్మవారి బాధతమానికి నా మనసులో మాట నా మనసులో చెప్తున్నాను పార్వతి ఎండి కోరతాం అనుకున్నా బంగారం కోరతాం అనుకున్నా మేడలు కోరతాం అనుకున్నా మిద్దెలు కోరతాం అనుకున్నా బామ ఎండిది గొర్రె బంగారం పొడేలను అడిగితివా బామ ఎండిది గొర్రె బంగారు పొడేలు దేవి ఎంతపాటి మొగోడు గాని సంబరం కొద్ది వచ్చినప్పుడు పెళ్ళమానికి ఏమి కావాలి అన్నప్పుడు పెళ్ళము బుద్ధిమంతురాలు ఏమనుకోవాలి రామగుడి ఇలా సంబరం కొద్ది ఉన్నాడు రా సంతోషం కొద్ది ఉన్నాడు అని ఓ ఎండి కోరాలి ఓ బంగారం కోరాలి ఓ చీరలు కోరాలి ఓ నాన్న కోరాలి ఓ నక్లెస్ కోరాలి గొర్రెలు పాడగాలి గొర్రెను ఏం చేసుకుంటావు పిచ్చిదానా లేదయ్యా నాకు గొర్రెలే కావాలి ఎండి గొర్రె బంగారు పొడులు కావాలి నువ్వు ఇస్తాను మాట ఇచ్చిన మాట చెప్తున్నావా అద్దే నా మాటినే లేదయ్యా నాకు కావాలి ఎండిది గొర్రె బంగారు పొడ దాని గురించి తెలియదు నీకు అద్దే ఏం కాదు ఎట్లున్నా సరే నేను అవును సాప్తా కానీ మళ్ళీ పుట్టి ఎండిది గొర్రె కావాలంటున్నావు బాబా బంగారు పొడేలు కావాలంటున్నావు దేవి పార్వతమ్మ ఎండి గొర్రె అంటే నీకు తెలియదు బంగారు పొడేలు అంటే నీకు తెలియదు బామా పార్వతీదేవి గొర్రె కులం అంటే ఎట్లుంటది అంటే అది మోరదోపు కులము మంకూరు జాతి అది మోరదోపు కులము మంకూరు జాతి బామ పార్వతి గొర్రెలు పట్టుకొని పోతుంటే ఒక గొర్రె మేసుకుంటే పోయి బాయ గిట్ల పట్టదనుకో ఎనుకున్న గొర్రె వెనకలు ముందడు కూడా ఒక దాని ఒకటి పోయి బాయనే పడుతుంది పార్వతి దాన్ని సాధు నీతోని కాదే పార్వతి దాన్ని సాధు నీతోని కాదు పెట్టుడు నీతోని కాదు అంతే కావాలంటే ఎండి కొరకు బంగారం కొరకు ఇంత కనుక గొర్రె చేతు ఎందుకు అత్తే లేదయ్యా ఏంటెందుకు బాగా మాత్రం ఇవి వద్దు నాకు ఎండి గొర్రె బంగారు పొడలే కావాలి నీ మొగని చెప్తున్నా నా మాట పెళ్ళాన్ని చెప్తున్నా అంటున్నా నీ హస్బెండ్ ని చెప్తున్నా నీ వైపుడు చెప్తున్నా నా ప్లాస్టిక్ పైపు నాదా ఇస్తాను మాట ఇచ్చిన మాట చెప్తున్నావా ఇయ్యన్నావా పెట్టినారే పెట్టిరు ఉడుకుడుకు పోలేదు నాదా అది నాకు సరే వాళ్ళ మాట మీదికెళ్ళి ఇస్తా కానీ మొగబాయి గాని నేను ఈ మాని మొరబెట్టుకుంటున్నావు నువ్వు నీ మాట మీదికెళ్ళి వాళ్ళ మాట మీదికెళ్ళి తప్పకుండా ఇస్తా కానీ సాధులు మాత్రం నాతోనే కాదు నువ్వే చదువుకోవాలి అయితే అవి ఇద్దరు కానీ దాని సాధు అతను కాదు సాధు నాతో కాదు అమ్మో నేను హిమాలయ కొండలకు పోతా ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పోతా ఈ సాధులు నీతో అవుతుంది అంటేనే ఉట్టిస్తా లేకపోతే లేదు లేకపోతే లేదు అంతే నాదా మాట చెప్తున్నా ఒకవేళ కనుక నువ్వు నాదా ప్రాణేశ్వర మనం అవి ముట్టించినాక రాదా మనం సాధుపోయి నువ్వు అంటున్నావు కాబట్టి నువ్వు నాద ప్రాణేశ్వర నేను కనుక మీ వెనకనే మీ మగవాన్ తిరిగి ఆడదాను కూడా వెనకనే మీ మగవాన్ తిరిగి గొర్రె ఎట్ట పోతుంటే ఆడిదా
పార్వతి పుట్టి వంటను చదువుకుంటావా చదువుకుంటా. అన్నాడు గాని ఆడలో కాలశేఖరుడు ఏమి చేసాడు బామ పార్వతీదేవి ఎంత చెప్పిన గాని నా మాట వింటలేమన్నాడు జంగమయ్య ఆనాడు లోకాల శంకరుడు చూడు ఆయనకు ఇంటిది కొరిన బంగారు పొడలు పుట్టిత్తనా అని భగవంతుడు లోకాల జంగమయ్య గట్టి పూరి సంచిలా దేవుడు చేదే కుడి రొమ్ము మీద చెమట తీసాడు కుడి బంధు కొట్టి ఎడమ రొమ్ము మీద చెమట తీసి ఎడమ బంధు కొట్టే వరకల్లా అయ్యో పుట్టు అన్న వాక్యము పుట్టుమన్న వాక్యం లోపడైనా కానీ కుడి బంధు కొట్టిన చెమట లోపల బంగారు పొడలు పుడుతున్న ఎడమ బంధు కొట్టిన చెమట లోపడైనా కానీ ఎండు వల్ల ఉండవట్టరా ఎండిది గొర్రె ఉడుతున్నది ఎండిది గొర్రె బంగారు పొడేలు ఎండి గొర్రె బంగారు పొడేలు ఉట్టించిండు శంకరుడు సప్పట్లు సప్పట్లు అంటారు కొట్టకపోతే మీకు పాపము కూరగాయలను కథ చెప్పన్నాం కానీ సప్పట్టు కొట్టమనమా వారి సప్పట్టు కొట్టుకోకపోతే మీకే పాపము కొట్టుమనకపోతే మాకు పాపము ఎవరైతే సప్పట్లు కొడతారో నిండా నూరెళ్ళ ఆయుష్ ఉంటుందట నిండా నూరెళ్ళ ముత్తేత్తరం ఉంటుందట దానిలకు సంతానం అవుతుంది దానిలకు కళ్యాణం అవుతుంది ఎప్పటికీ ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులు మీ ఎంబడి ఉంటాయి నా తరుణాలా కళాకారులకు ఎన్ని పెట్టిన పేరుకు రాదు కానీ సప్పట్లే దుప్పట్లతో సమానమాట కడుపుల ఆరామోర లేకుండా ఇప్పుడు కాదు కొట్టుమరం కడుపుల ఆరామోర లేకుండా ఎవరైతే సప్పట్లు కొడతారో కొట్టిన రోగాలన్నీ పోయి కొట్టిన మీద పడతాయి ఎవరైతే సప్పట్లు కొట్టారో వాళ్ళ చేతులకు ఇట్ల గిట్లంకలు పోతాయి గిట్లంకలు పోయినాక ఏదైనా పని చేసుకోవద్దా పొద్దు పొద్దులే వస్తుందా చిమ్మిడి గట్ట పట్టదా ఆకి నువ్వు కట్టదా బోర్గో వస్తుందా ముందే చలికాలం పోతుంది దగ్గ ఈగం పెట్టినాక ముక్కలకే శివుడి గారుతుంది శివుడి గారినాక చేతులంకర్ర పాడే మూతక్కర్ర పాడే శివుడి తీసుకువస్తుందా ఇటంటే ఈ శంపకి ఇంత పోతుంది ఇటంటే ఈ శంపకి ఇంత పోతుంది నాగరికి అక్కడ ఇక్కడ చూసి నాలుగతో రాసుకునే
ఇషి అంటే ఎవరా మన శివుడేనా మంది శివుడా గుణాకరికి నాలుగు అందుకునే కాలం వస్తుంది బతుకమ్మ పండుగ నాడు బతుకమ్మ కాడికి సత్తిపిండి కుక్క బాగా బుద్దాయి మరదల పరసులు సత్తిపిండి తెచ్చి నోట్ల గిట్ల ఓసిరానికి నోరాకర్ర పడాయి అఫ్ఫు అఫ్ఫు అంటే ఇక్కడ పక్క పండు కూర్చున్నది అంటది నా చీర మంచి లేదా నన్ను ఎక్కిరిస్తున్నావు కదనే ఇక ముందడున్న దానికి పౌడర్ వేసినట్టు అవుతుంది అందుకని నా తలలో అలా సప్పట్లు కొట్టమన్నప్పుడు కొట్టాలి దేవాజంగం అయ్యగా నాడు ఎండిది గొర్రె బంగారు పొడెలైన గాని చెంట లోపల ఎండిది గొర్రె బంగారు పొడెలు పుట్టించిండు గాశంకరుడు వీళ్ళు భయానికే కొట్టిర్రో భక్తికే కొట్టిర్రో కానీ పన్నెల కాడికే కొట్టిర్రు బాచారు దీన్ని బట్టి ఏమర్థమైందిరా నీతికి అన్నం తక్కువ అయింది అవినీతికి అన్నం ఎక్కువ అయింది రాజ్యం మీద నిజం మాట చెప్తే ఎవరింటలేడు అబద్ధాలు నాలుగు చెప్తేనే అందరు నమ్ముతున్నారు ఈ భయానికే కొట్టిరు కావచ్చు నాకు తెలిసి అన్నాడు కావాల కనుకనేమి ఎంటిది గొర్రెను బంగారు పొడలు పుట్టించి బామరావే బామా బామ పార్వతమ్మ బంగారు పొడలు తీసి చేతులు పెట్టినా సాదుకుంటావో సంపుకుంటావో నీ ఇష్టం నేను పోతున్నపో ఏమని చెప్పిన నేను నాకు శివజంతిపురం ఎండి గొర్రె బంగారు పొడ కావాలని చెప్పిన పుట్టించిన కదనే పుట్టించు నేను ఎప్పుడు ఏం చెప్పిన కావాలని చెప్పిన నేను సాధన పోతానని చెప్పిన పార్వతి నేను చెప్పిన ఎంత దెబ్బ కొట్టాడు నాకు కావాలని నేను దాంట్లో సాధన చెప్పిన నీతో మీరు కూడా అంటారు కదా చూడు పుట్టిమని చెప్పిన ఓలు లేదా జని పుట్టిమని చెప్పిన కావాలి పోతా దాంట్లో చెప్పలేదు నాతో నాకు తెలియదు వాటి గురించి నువ్వు అన్నట్టు రాస్తా మరి నేను దొరుకునే గాజులు నేను పెట్టుకునే చీరలు అన్ని కట్టుకుంటావు మరి నేను మొగల్ లెక్క ముక్కడం వాడేనాక ఇక్కడ పుట్టిమన్నవే కదా అంటే పుట్టిమంటే పుట్టిమని ఏం చేయమంటే చెప్తున్నా అంటే తప్పవా తప్పవా అంటివి మరి నన్ను మూడు పెట్టుబడి పెడతావా మీరు కూడా అంటారు అన్న అది చెప్పే నువ్వు కిందికి వేసుకొని పంటవు అది ఏం చెప్తే గై చెప్తాడు నేను ఆడదని చెప్తే మొగడు ఇంటాడా నువ్వు చెప్పిన అందుకే అంటారు అమ్మలాలి ఇప్పటికైనా అప్పటికైనా ఆడోళ్ళ మాట నమ్మరాదు సముద్రము లోతు లెంకరాదాట సముద్రం లోతు దొరకది తెల్ల కాకులు దొరకయి ఆడి వాళ్ళ మర్మము దొరకదాట వైర్ను బట్ట బేగుని ఎత్తరు బిమ్మిని తిమ్మిని బమ్మిని ఎత్తరు బమ్మిని తిమ్మిని ఎత్తరు కిందికుండ కిందికి పెట్టి మీదికుండ మీదికి పెట్టి నడుముకుండ జబ్బరిత్తరు ఈ ఆడోళ్ళు ఆడోళ్ళ నమ్ముకుంటే రాజ్యాల గురి పీకినాయి పుట్టించేదాకా పుట్టిమన్నా పుట్టించినాకనే నేను సాదా నాతో కాదు సాదుకుంటూ పుట్టించిన నువ్వు సాదుకుంటావా చంపుకుంటావా నీ ఇష్టం ఇష్టమే నాకు తెలియదు జోలికి ఇవ్వండి అప్పుడు ఎందుకు లేక నేను ఎడితే రేగి నువ్వు పెడతావు గానాడులో గాన శంకరుడు ఏమనుకున్నాడు గానాడు చూడు ఎండిది గొర్రె బంగారు పొడలు పట్టుకొని నా భార్యనే పుట్టించేదాకా పుట్టిమన్నది పుట్టించినాక అసలు నాదా సాదుకుంటావా చంపుకుంటావు నీ ఇష్టమా అని అనకల్లా లోకాల శంకరుడు ఏమనుకున్నాడు అయ్యో ఎండిది గొర్రెను పుట్టించినా బంగారు పొడలు నేను పుట్టించినా కానీ దీనికి ఎవరు గాయాలే